హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ S4 విత్ జోన్. ఈ ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిటర్స్ అయితే ఛానల్ లేటెస్ట్ వీడియోస్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ ఎంత ప్రత్యేక దేశమో ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో చెప్పారు. భారతదేశ ప్రఖ్యాతను ప్రపంచానికే పరిచయం చేసిన నేల మనది. శకుంతలాదేవి, ఆర్యభట్ట ఇలా ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు మన భారతీయులు. ఈరోజు వీడియోలో మన దేశ గొప్పతనం గురించి తెలిపే కొన్ని ఆశ్చర్యకర విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళా ఇది భారతదేశంలో జరిగే అతిపెద్ద ఉత్సవం. ప్రతి 12 ఏళ్లకొకసారి జరిగే పండుగ. ఎక్కువ మంది మనుషులు కలిసి జరుపుకుంటారు. ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్ మనది. వీటిల్లో ప్రత్యేకమైనది ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. ఇది శ్రీనగర్లో ఉంది. స్విట్జర్లాండ్లో మే 26ని సైన్స్ డేగా జరుపుకుంటారు. ఆ రోజు అబ్దుల్ కలాం గారు ఆ దేశం వెళ్ళినందుకు ఆ రోజుని సైన్స్ డేగా జరుపుకుంటారు. డైమండ్స్ని ఫస్ట్ కనుక్కున్న దేశం మనది. గుంటూరు కృష్ణా జిల్లా మధ్యలో ఉన్న కృష్ణా నదిలో లభించాయి. ఇండియాలో ఫస్ట్ రాకెట్ని సైకిల్ పైన తీసుకెళ్లారు. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న తుంబా లాంచింగ్ స్టేషన్కి. మూన్ ఆన్ వాటర్ సెప్టెంబర్ 2009లో ఇస్రో చంద్రయాన్-1 ద్వారా మొదటిసారిగా చంద్రునిపై నీరుందని కనుక్కున్నారు. వారణాసి 5000 సంవత్సరాల క్రితం నాటిది. ఇస్రో ఎడ్లబండి మీద ఫస్ట్ శాటిలైట్ని తీసుకొచ్చారు. కబడ్డీ వరల్డ్ కబడ్డీ లీగ్లో ఇండియాదే ఎప్పుడు ఛాంపియన్షిప్, ఉమెన్ అండ్ మెన్ కేటగిరీలో. పాలు ఎక్కువగా ఉత్పత్తయ్యే దేశం మనదే. ప్రపంచంలోనే 70 దేశాలకు ఇండియా నుండే స్పైసెస్ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇండియాలోనే మొదట షుగర్ని ఎలా తయారు చేయాలని కనిపెట్టింది స్నేక్ అండ్ ల్యాడర్. ఒకప్పుడు మోక్షపథం అనేవారు. ఈ గేమ్ ఇండియాలోనే పుట్టింది. షాంపూ ఇది ఒక సంస్కృత పదం. దాని అర్థం మసాజ్ అని. షాంపూ ఇండియన్సే కనుక్కున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది వెజిటేరియన్స్ ఉన్న దేశం ఇండియా. అమెరికా తర్వాత ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే దేశం ఇండియా. కేరళలోని పద్మనాభ స్వామి టెంపుల్ వరల్డ్లోనే రిచెస్ట్ హిందూ టెంపుల్. మహారాష్ట్రలోని శనిసింగనాపూర్లో ఇంటికి డోర్స్ అండ్ పోలీస్ స్టేషన్లుండవు. కేరళలో ఎలిఫెంట్స్కి స్పా ఉంటుంది. చెస్ గేమ్ని కనుక్కుంది మన ఇండియన్స్. ప్రపంచంలో ఒక దేశం పేరు ఓషన్కి పెట్టడం మన ఇండియాకే సాధ్యమైంది. అది ఇండియన్ ఓషన్. మ్యాథమెటిక్స్లో పైని క్యాలిక్యులేట్ చేసింది మన ఇండియన్స్. శకుంతలాదేవి అనే ఆవిడ్ని హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని పిలుస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.